ఇప్పుడు మనం చేసుకోబోయేది ఒక వారం రోజుల పాటు నిలవ ఉంటే పాకం పట్టిన చలివిడి చేసుకుంటాం. ఊర్లో పెద్ద చిన్న వాళ్ళకు ఇచ్చి దాన్ని తీసుకెళ్ళి పూర్తిగా వినరా. అంటే ఊర్లో బాధ్యతలు కొన్ని ఉన్నాయి కదా చెప్తున్నాను అవి. నెక్స్ట్ ముందు దీని మొత్తం చెప్తాను. తీసాను. తీసావా? ఈ స్టవ్ వెలిగించు. లైటర్ తీసుకోండి. పని చెప్తున్నాడు మా అమ్మాయికి. పని చెప్పట్లేదు. ఇప్పటి నుంచే పని నేర్పించావు అనుకో బాగుంటుంది. తిరగకపోతే మంట పెడతా నీకే. అక్కడ దాంట్లో మంచి నీళ్ళు పోయి. మంచి నీళ్ళు. అబ్బాయి నేనున్నానుగా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నీళ్ళు పోయి దాంట్లో బెల్లం వేసే. ఇప్పుడు బాబాయ్ ఎలా చెప్తే అలా చెయ్యాలి. ఓకే తప్పకుండా. ఆయన చెప్తే ఆయన మాట వినను గానీ మీరు చెప్తే మీ మాట అయితే వింటాను. ఎవరో ఒక మాట వింటాం అనుకుంటాం. నీ చెవులు ఉన్నాయని ఇప్పటికి అర్థమైంది. బాబాయ్ మొత్తం వేసి వచ్చా బాబాయ్? తీపి ఎక్కువ కావాలనుకుంటే మరి కాస్త ఎక్కువ వేసుకుంటాం. వేసాను. వేసావా? చాలు. కలుపు బాగాను. దాంట్లో కాస్తంత యాలకుల పొడి కూడా వేయవచ్చు. అక్కడ యాలకుల పొడి అంటే తీసుకున్నా. ఎలా తెలుసు ఇది యాలకుల పొడి అని? బాబాయ్ చెప్పారు కదా, అబ్బాయికి అందించాలి కదా. వీరికి ఉండదు కదా. వెరీ ఇంటెలిజెంట్ బాబాయ్. ఇప్పుడు ఏం చేస్తామంటే ఆ స్టవ్ కూడా వెలిగించమ్మా. అబ్బాయి వెలిగించు. వెలిగించాలా అంటే ఇప్పుడు సరే ఓకే తప్పదు అబ్బాయి. స్టైల్ గా మనం ఏం చేసినా కూడా అది సరే. ఇది పాకం వచ్చేదాకా అలా మరుగుతూ ఉంటుంది. స్లోగా మంట తక్కువలో పెట్టు. ఇప్పుడు దాంట్లో ఏం చేస్తామంటే దాంట్లో నెయ్యి వేయి. అబ్బాయి ఇది నెయ్యి అంటారు తెలుసు. అదేదో మీరే వేయొచ్చు కదా. అంటే పెళ్ళి అయిపోయిన తర్వాత సూపర్ బాబాయ్. ఏం బాబాయ్? థ్యాంక్ యూ వెరీ మచ్. నీ జీవితంలో చేసిన మొదటి మంచి పని ఏమన్నా ఉంటే ఇదే. చాలా సంతోషం. చేయడమా? నెయ్యి కాస్త వేడెక్కిందా? మరుగుతుందా? అది దాంట్లో ఏం చేస్తా అంటే ముందు కొబ్బరి 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 ముక్కలు, ఎండు కొబ్బరి ముక్కలు. నెక్స్ట్ జీడిపప్పు కూడా వేయి. జీడిపప్పు మీ చేతిలో ఉంది, వేయొచ్చుగా. వేయండి. వేయిస్తున్నాను దగ్గరుండే. రెచ్చిపోతున్నావు. ఏం చేస్తాను నాకే తెలియట్లేదు. పచ్చడవుద్ది. అది పచ్చడి ఇందాక చేసావు కదా. థ్యాంక్ యూ. దాంట్లో ఎండు ద్రాక్ష పళ్ళు ఉన్నాయి, అవి ఇందులో దాంట్లో. ఇది వెరీ గుడ్, వేయండి. అలాగే గసగసాలు కూడా ఉన్నాయి చూడు అక్కడ. గసగసాలు అంటే తెలుసా? అంటే చిన్న చిన్నగా ఉంటాయి, తెల్లగా ఉంటాయి. ఇది వేయండి వేయండి. మరుగుతుంది కదా, కొంచెం పాకం రావడానికి టైం పడుతుంది, అయినా పర్వాలేదు. ఆ వేగిన జీడిపప్పు అది చూడు, ఆ మసాలా అంతా దీంట్లో వేసే చెప్తాను. బాబాయ్ అమ్మా కొన్ని తీసి పెడతాను, గార్నిష్ చేస్తే కూడా బాగుంటాయి కదమ్మా. తీసి పెట్టు కొంచెం. సూపర్ సూపర్. ఎలా మీరు ఇంట్లో వంట చేసేవాళ్ళ? ఇవన్నీ తెలియదు. లేదురా, నీదే నేర్చుకుందామని వచ్చింది. అది ఇప్పుడు దాంట్లో ఏం చేయాలి? నానబెట్టి ఆరబెట్టుకున్న వరి పిండి ఉంది చూడు, బియ్య పిండి. ఆ పిండి కూడా దీంట్లో వేసుకోవాలి. నానబెట్టి పిండి పెట్టిన బియ్య పిండి వేసి కలుపుతూనే ఉండాలి. నేను వేస్తాను, కలపండి. అలా చేస్తుంటే నీకు మొత్తకేం తయారైపోతుందమ్మా. నాకు ఇది పోవా? ఎందుకంటే అయ్యో రామచంద్ర, నిన్ను నేను కష్టపెడుతున్నానా? ఇలా ఇలా నాన్న విషయం చెప్పమంటే. ఈ యశోధర అంటే ఏమనుకుంటున్నావురా? ఒక్క ఫోన్ కాల్ చాలు, కత్తితో కోసి ముక్కలు చేసి ఏదైనా చేయగలుగుతాను నేను. చాలా బాగా చెప్తానన్న డైలాగులు కూడా. ఈ మిగతాది కూడా వేసి దాన్ని రఫ్ చేస్తూ ఉండు. ఆకాశం అమ్మాయి అయితే నీలాగుంటుందే. అరే అరే అయ్యో ప్రీతి,
యశోదరా ఇక్కడ ఇక్కడ పప్పు తగ్గడం తీసుకోమ్మా ఒకసారి. పప్పు గుద్దుతో పని అయ్యేది కాదు, ఆ, కత్తి ఇక. ఉన్నట్టుండి వాయిస్ మారుస్తుంది, మోడ్యులేషన్ మారుస్తుంది, డైలాగ్ లో డెప్త్ కి వెళ్తుంది. ఏంటి ఆమె మ్యాటర్ ఏంటి? వాడు సన్యాసి. ఆ. షీఈ్ ఎ గ్రేట్ ఆర్టిస్ట్. ఆర్టిస్టా? నేను నాట అనుకున్నాను. అర్రే ప్రీతి, సరే రావా. ఇప్పుడే ఇలాంటివి వద్దురా నాకు. ఛీ, ఆహా, అంటే ఇది కొంచెం ఇలా టేస్ట్ చూసి చెప్పవా? ఎంత చొరవ ఉంటుందో నువ్వు చెప్పరా? దొంగ ఏంటో. బాబాయ్ పాపేమో యాక్టర్ అంటుంది, మనం చూస్తేనేమో పక్కా మార్క్స్. సెట్ అవుద్దంటావా? అలాగా సెట్ అవుద్దిలే. అబ్బాయి ఆ, ఇది మంచి బంద్ చేశాను. బంద్ చేసేమంటే రెడీ కదా. అంతే కదా. ఇప్పుడు ఇలా తీసుకొని టేస్ట్ చూసి బెల్లం కరెక్ట్ గా ఉందా లేదా చెప్పబ్బాయి. ఇలా అడిగితే విషయం అయినా టేస్ట్ చేయొచ్చు. గుడ్ గుడ్. ఏంటో అమ్మాయి, అలా తీసుకోవాలి, ఎలా తీసుకొని, అలా తీసుకొని ఇలా తీసుకొని. ఆ, ఏమైందిరా? టేస్ట్ బాగుందా? బెల్లం సరిపోయిందా? నువ్వు నాన్న ఎప్పుడుంటాయి నీకు షూటింగ్లు? బిజీయా? చేస్తుంటాను షూటింగ్, అప్పుడప్పుడు ఇలా వచ్చేసి. ఇప్పుడు ఏం చేస్తున్నావు ఇప్పుడు? చనిమిడి. అబ్బాయి నాన్న ఈ స్పాంటేనియస్ కావాలరా, కమిడియన్ కూడా అయిపోద్ది త్వరలో. Good, good. నేనంటే అది కాదు, ఇప్పుడు ప్రెసెంట్ చేస్తున్న రన్నింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి అని. దర్చుకో. నా మీద కోపంతో పెట్టినట్టున్నావు. చెప్పు. స్వాతి చినుకులు పేరు చెప్పక ముందు దర్చుకున్నాడు ఏంటి? స్వాతి చినుకులా? స్వాతి చినుకులు ఎట్లా తడిసెను, ప్రీతి వచ్చే తడిపోనే. అయిపోయా రేయ్, ఇప్పుడు పాకం తలిమిడి అయిపోయింది ఇది చేయడం. అవును. అక్కడ ఇత్తడి గిన్నె ఉంది, తీసుకో. ఇత్తడి గిన్నె. ఇత్తడి గిన్నె అక్కడ 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 ఉంది అమ్మా, రోల్ పక్కన ఉంది, రోల్ పక్కన. హలో బాబాయ్, అబ్బాయి ఒక్క నిమిషం ఫోన్ ఓకే నాన్న. హలో. నాన్న మెల్లగా రా. కాదు చూడండి. మెల్లగా జాగ్రత్త. అరే ఆ, నాన్న మెల్ల. అరే అరే అది అవును. ఏంటి బాబాయ్ అమ్మాయి కంగారు? కానీ మనిషి కంగారు ఉన్నా గానీ చక్కగా పద్ధతిగా బాగుంది బాబాయ్. నీకు ఇన్ని రోజులకి నాకు తోడు, నీకొక నీడలాగా ఒక అమ్మాయి వచ్చింది మన బాబాయ్ వాడు. ఏం కదా వచ్చేస్తుందిలే మళ్ళీ. కొడుకుతో నాశనం అయిపోతాం. ఆ ఇత్తడి గిన్నె తీసుకో రే, జాగ్రత్తగా మొత్తం దాంట్లో పెట్టారంతా. అదే బాబాయ్. మీకు సర్ప్రైజ్ ఇద్దామనేసి. అలాగా ఏమండి, అబ్బాయి నిజంగా ఒక ప్రియుడి నుంచి ఒక ప్రియురాలు దూరం అయితే ఎంత బాధపడతారో నాకు ఇప్పుడే తెలుస్తుందండి. మీరు ఇలా అల్లారా? నా మనసులో తెలియని ఏదో అలజడి, గుండె జారి గల్లంత వెతికి పెట్టే వాళ్ళు వస్తారులే గాని. ఇదిగో ఇది గార్నిషింగ్ అంటారు. వెయ్. నీ గురించి గార్డెనే కడతాయి, గార్నిషింగ్ వేయలేనా? దొరకో. ప్రెజెంటేషన్ ఉండాలి. ఏం స్టేషన్? స్టేషన్ కాదు, ప్రెజెంటేషన్. ఏ రైల్వే స్టేషన్, బస్ స్టేషన్ అదే తెలుసు. వీడికి పోలీస్ స్టేషన్ ఎలాగ ఉంది? మన పెళ్ళి నోట్లు వేసుకోదా? నువ్వు ఆగు, నేను నువ్వు పెట్టవేంటి? నువ్వు పెట్టరా, నన్ను ఇది కూడా తల ఇటు పెడతా. వర్ష రోగం వచ్చి అడుగు చూసి పెట్టరా. కళ్ళలో కళ్ళు చూడంటే కాస్త భయంగా ఉంది బాబు. అర్థం చేస్తుందా? ఏంటో తెలియదు బాబా, ఇంతమంది అమ్మాయిలు చూసానా నా గుండెలో గంటలు. ఏం పట్టుకోవాల్సిన చేతిలో కత్తులు ఏంట్రా బంగారం? కత్తి చేత్తో ఇగో ఇక. ఇక్కడ పూలు ఏం లేవు కదా, కాబట్టి కరివేపాకు. అబ్బా ఇక టేస్ట్ చూసి కరివేపాకు కానీ చాలా మందిని చూశానంట. చూస్తావులే. అది 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 మెల్లగా నన్ను. ఎలా ఉంది బాబాయ్ రెసిపీ చెప్పారు కాబట్టి అద్భుతంగా ఉంది.